తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. కరీంనగర్లోని కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని తేజాస్ డిఫెన్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికైనట్లు తేజాస్ విద్యా సంస్థల చైర్మన్ సిహెచ్ సతీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలిలో నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో తమ అకాడమీకి చెందిన విద్యార్థులు పాల్గొని ఇండియన్ ఆర్మీ, ఎస్ఎస్ఆర్, నేవీలో మొత్తం 102 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఇండియన్ ఆర్మీలో 102 మంది విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా 10 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. వీరందరూ ఇండియన్ ఆర్మీలో గచ్చిబౌలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని ఇండియన్ ఆర్మీలో ఈ విద్యార్థులందరూ కూడా గచ్చిబౌలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని అన్ని టెస్టుల్లో అర్హత సాధించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేవీలో గత సంవత్సరం జరిగిన ఎంపిక ప్రక్రియలో పాల్గొని అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి తుది ఫలితాలలో ఉద్యోగాలకు ఎంపిక అవ్వడం జరిగింది. మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు ఇండియన్ డిఫెన్స్ అయిన ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా తేజస్ అకాడమీలో ఉద్యోగాలే కాకుండా ఇంటర్మీడియట్లో కూడా అన్ని గ్రూప్లో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా జూన్ నెలలో జరిగే ఆర్మీ ఓపెన్ ర్యాలీకై కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మా తేజస్ అకాడమీ నుంచి అత్యధిక ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల్లో, సిఆర్పిఎఫ్, స్టేట్ కానిస్టేబుల్ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికై అన్ని రకాల ఏర్పాట్లు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తమ ఫలితాలు సాధిస్తానని నేను మీకు గర్వంగా తెలియజేస్తున్నాను. నాన్న ఒక ఫార్మర్, నేను కూడా ఒక ఫార్మర్. నేను కూడా ఇంటర్ వరకు కంప్లీట్ చేసిన. ఇంటర్ తర్వాత నేను అది ఫార్మరింగ్ చేసిన. నేను ఆ తర్వాత మా ఊరన్న డిఫెన్స్లో ఇట్లా ఉద్యోగాలు ఉంటాయి, దాంట్లో చేయమంటే ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సతీష్ సార్ని కలవడం జరిగింది. సార్ నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా ఉంది, అయినా కానీ సార్ ఈ డిఫెన్స్ ఏం కాదు, ఇది చూసుకుంటాను అని చెప్పిండు. ఆ తర్వాత నేను నా సత్తాతోనే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాకు మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తేజస్.